గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువై నమః. ఈరోజు కుంభరాశి వారి కోసం చెప్పుకుందాం. కుంభరాశి వారికి 2026 సంవత్సరం ప్రథమార్థంలో చాలా బాగుందనే చెప్పవచ్చు. వారు ఏ పని చేసినా సరే అన్నీ కూడా జయం కలిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కారణం శని ధనస్థానంలో ప్రవేశించడం ఒకటి, అదేవిధంగా గురుడు మిథున రాశిలో సంచారం వలన వీరికి గురుబలం ఎక్కువ ఉండడం వలన కూడా వీరు ఈ ప్రథమార్థంలో చాలా అనుకూలంగా కనిపిస్తుంది. రాహు కుంభరాశిలో సంచరించడం వలన వారికి కొద్దిగా మనస్థిమితం కానీ చేసే పనుల్లో భయం ఆటంకాలు ఏర్పడుతాయేమో ఒక అధైర్యము ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా కేతువు సప్తమ స్థానం వివాహ స్థానంలో సంచరించడం వలన భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న గొడవలే పెద్ద అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళు అన్యోన్యంగా ఉండడానికి దైవారాధన చేసుకోవడం చాలా మంచిది. కుంభరాశి వారు ఇప్పటి వరకు అంటే 5 సంవత్సరాలు ఏలినాటి శని అనుభవించారు. ఇప్పటి నుంచి వారు మనిషికి ఆశ మనోధైర్యం అన్ని కలగడానికి శని మీనంలో సంచరించడం ద్వారా వీరికి ఒక రకమైన ఆ ధైర్యం కలిగే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా గురుడు పంచమ స్థానంలో సంచరించడం ద్వారా కూడా వీరికి గురుబలం కలిగి ఉండడం వలన వీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కుంభరాశి వారు 5 సంవత్సరాలు వీరు ఏలినాటి శని ప్రభావం అనుభవించారు. వారు ఎన్ని అనుభవించినా సరే నిండు కుండలాగా ఎన్నో కష్టాలని మంచి అంటే లాభ నష్టాలను కూడా అనుభవిస్తూ మనోధైర్యంగా నిండు కొండలాగే వారు ఇప్పటిదాకా గడిపారు. కానీ ఇప్పటి నుంచి వారికి ఒక రకమైన ఆశ, సంపాదించిన ధైర్యం, మనోధైర్యం అన్నీ కూడా కలుగుతున్నాయి. శని ధనస్థానంలో సంచరించడం వలన గురుడు పంచమ స్థానంలో మిథున రాశిలో సంచరించడం వలన బుధుడు వ్యాపారకారకుడు కనుక ధనాన్ని ఏ విధంగా సంపాదించాలన్నా సరే వ్యాపార రీత్యా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు ఈ ప్రథమార్థం అంతా కూడా అనుకూలంగానే ఉంది. అంటే చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న ఇబ్బందులు తప్పనిసరి. ఇవన్నీ అధిగమించడానికి దైవారాధన చేసుకోవడం చాలా మంచిది. అంటే సుందరకాండ పారాయణం చేయడం ఒకటి, ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేయించుకోవడం ఒకటి చాలా ఉత్తమమైన మార్గం. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగువులు విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక వీరు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ముందుకెళ్ళడం చాలా మంచిది. వీరు దైవారాధన చేసుకోవడం కూడా చాలా మంచిదని సెలవిస్తున్నాను. కుంభరాశి వారికి సప్తమ స్థానంలో కేతు సంచారం వలన భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న తగువులు పెద్ద అయ్యే అవకాశం కనిపిస్తుంది. వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్ళడం చాలా మంచిది. వీరు దైవ దర్శనాలు అంటే తీర్థయాత్రలకు వెళ్ళడం కూడా వీరికి మనశ్శాంతిని కలిగించే అవకాశం కల్పిస్తుంది. కుంభరాశి వారికి జన్మంలో రాహు సంచారం వలన వీరికి మానసికంగా ఇబ్బందులు, మనస్థిమితం లేకపోవడం ఈ గొడవల కారణం కూడా అవుతూ ఉంటాయి. వీరు దీన్ని అధిగమించి ఒకరినొకరు అర్థం చేసి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. జై శ్రీరామ్.